ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇది. చికెన్ కావాలా మటన్ కావాలా నాన్న అంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే కుమారి ఆంటీ ఫేమస్ అయ్యిందో అదే సోషల్ మీడియా ఇప్పుడు ఆమెకు ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫాలోయింగ్తో కుమారి ఆంటీ ఫుడ్ వ్యాన్ దగ్గరకు జనం భారీ సంఖ్యలో రావటం మొదలెట్టారు. యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంటీ స్ట్రీట్ ఫుడ్ వ్యాన్ను మూసివేయించి అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దాని నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని నమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకొనివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు అంటే పోలీసు వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఇంతకు ముందు కూడా పెట్రోలింగ్ సేమ్ ఉండేది ఇక్కడ? లేదు, ఎప్పుడు లేదు. ఈ రోజు మీకు ఎప్పుడైతే క్రౌడ్ ఇక్కడ ఎక్కువ వస్తున్నారో ఈ రోజు మీకు అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి. కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల కానీ ఇట్లా చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. నేను దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ ఫుడ్ వ్యాన్ ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. వచ్చింది నాన్న 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. పోలీసులు వచ్చి మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఏంటి? వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు అని చెప్పి. మరి వ్యాన్ ఆపుకోకపోతే మా సామాగ్రి ఎలా దించుకోవాలి ఏంటి అని మీరు అడగలేదా? నేను అడిగాను, సరే గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయడంపై కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని ఇప్పుడు వారే ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తున్నారు. మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి తన ఒక్కరి పట్లే ఎందుకు ఇలా అంటూ ప్రశ్నిస్తున్నారు. రోడ్ సైడ్ ఫుడ్ కాబట్టి ఇలానే ఉంటుంది, కానీ ఇక్కడ అందరు పర్మిషన్ ఇచ్చి మీ ఒక్కరి దానికి ఆపారు. అవును, ఇవాళ అందరూ తిప్పుకున్నారు. అదిగోండి చూడండి, షూట్ చేయండి. అందరూ అమ్ముకుంటున్నారు, మా ఒక్క బండి ఆపారు. మీరు అడిగారు దేనికి మా బండి అని ఆపారని అడిగితే ఇప్పుడు చెప్పారు, మీరు చూస్తున్నారు కదా. ఏమని చెప్పారు వాళ్ళు? సమాధానం చెప్పారా మాకు? అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలంటూ తన వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్కు కుమారి ఆంటీ విజ్ఞప్తి చేస్తున్నారు. కస్టమర్లకు పార్కింగ్ సౌకర్యం చూపించాలని పోలీసులు చెబుతున్నారని, కానీ తనకంత స్తోమత లేదని కుమారి ఆంటీ వాపోతున్నారు. తన ఉపాధి ఇదేనని, దయచేసి తన కడుపు మీద కొట్టవద్దంటూ వేడుకుంటున్నారు. ఇక్కడ పర్మిషన్ లేదు, ఇది ఇల్లీగల్ ప్రాపర్టీ, ఇక్కడ అమ్మకూడదని వాళ్ళు చెప్తున్నారు. మరి అది కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటాను. నేను అందుకే నా పబ్లిక్ నేను అదే చెప్తాను నా కస్టమర్స్. అంటే మీరు ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మీరు పార్కింగ్ చూపించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. అను పార్కింగ్ అంటే ఇక్కడ ఎక్కడ చూపిస్తాం నాన్న? అదే ఇప్పుడు పార్కింగ్ లో నేను అదే చెప్తాను. ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి, ఇబ్బంది లేకుండా అమ్ముకుంటే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా మా జోలికి రాదు. అది వాస్తవం, ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అది అటు పక్కన పెట్టుకోమని ఆల్రెడీ పబ్లిక్ కూడా నేను చెప్తున్నాను, కస్టమర్స్ కూడా ఇబ్బంది అవ్వద్దు, మన వల్ల ఇంకొకటి సఫర్ అవుతుందని కూడా ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ప్లీజ్ దయచేసి నా ఉపాధి ఇదే. మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇంతమంది ఎంకరేజ్ ఉంది, కానీ అదే ఇదిగా నాకు పబ్లిక్ ఇష్యూ కాకుండా కూడా లా అండ్ ఆర్డర్ ఏదో దాని ఇష్యూ కాకుండా కూడా దయచేసి మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి నాకు, ప్లీజ్. అది మేము మాకు చేసే పెద్ద స్థాయి. అయితే కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ చేయించడంపై ట్రాఫిక్ పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. కుమారి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ వారి సొంత స్థలంలో చేయడం లేదంటున్న పోలీసులు కస్టమర్ల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతోందని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే కస్టమర్లు రోడ్డుపై వాహనాలు పార్కు చేస్తుండటంతో రోడ్డు మీద వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించని వేరే ప్రాంతాల్లో పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి చెబుతున్నామని వారే పట్టించుకోవడం లేదనేది పోలీసుల వాదన. They are not paying any rent or nothing. Okay. This is not their own property. Okay. They are not paying any rent. Simply they are coming and doing business. Then who is the responsible for the road? That's why అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు క్లోజ్ చేయిస్తే కరెక్ట్ కాదు కదా. సడన్ గా కాదండి, సిన్స్ లాంగ్ టైం వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్ మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అప్డేట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం.
చూడండి ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. మీరు అది కూడా చూపెట్టండి. అది చూపెట్టారా మరి? ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ. చూడండి ఇక్కడ జామ్ అవుతుంది, ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. నేను కూడా అదే చేస్తున్నాను. బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay, that's why we are doing that one. మీ ఒక్క బిజినెస్ కొరకు ఎంతమంది సఫర్ అవుతున్నారు? This is not our personal issue. ఎంతమంది సఫర్ అవుతున్నారు చూడండి. అందరూ చేసుకున్నారు కదా సార్ బిజినెస్, అందరూ చేసుకున్నారు. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. సపోజ్ ఒక చిన్న బట్టి పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొంచెం కొద్దిగా హ్యూమానిటీ చేస్తాం అంతే. అది కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది ఎంతవరకు కొద్దిగా మేము అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, లేకపోతే కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ 10 people ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ కాదు. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్లో కేవలం 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందట. అయితే అక్కడికి జనాలు ఎక్కువగా వస్తుండడం గమనించిన కొందరు ఫుడ్ బ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టడంతో యూట్యూబ్లో ఇప్పుడు ఆమె ఓ సెన్సేషన్గా మారిపోయింది. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందలే, మరి దీనికి మేమేం చేయం? మా తప్పేమైనా ఉందా? మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు కదా. అంటే మీ హోటల్ ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించి ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా, ఇంతమంది క్రౌడ్ సరిపోయి మాకు ఆ స్తోమత లేదు నాన్న, మాకు ఆ స్తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని అమ్ముకున్నాం రోడ్ సైడ్, మాకు అంత స్తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దు అన్నారు, ఎందుకు పెట్టొద్దు అన్నారు, ఇక్కడ తీసేయమన్నారు. ఇక్కడ మేము ఎంత బతకాలి?